ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మన గురువు విశ్వ గురువు పితామహ బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారికి, మాతా సమానురాలైన స్వర్ణమాల పత్రి గారికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. మరి తిరుమల నాథ పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టిఎంసి ఛానల్ ద్వారా మనం అందరము ప్రతిరోజు కలుసుకుంటున్నాము. పత్రిజీ ఆశయాల సాధనకై ప్రపంచమంతా ధ్యానమయం అవ్వాలి అని, శాకాహారమయం అవ్వాలనే సంకల్పంతో ఈ జూమ్ సెషన్ ని మనం స్టార్ట్ చేసుకున్నాము. ఉదయం 4 to 6:30 వరకు ఒక సెషన్ ఉంటుంది. దాంట్లో 2 గంటల ధ్యానము, దాని తర్వాత సజ్జన సాంగత్యము. మరి మార్నింగ్ సెషన్ లో 11 to 11:30 జ్ఞానము, దాని తర్వాత ధ్యానము, దాని తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మరి ఈ రోజు మనకి జ్ఞానాన్ని అందించడానికి మన ముందుకు వచ్చారు సింధూరా గారు. ఈ మేడం కడప జిల్లా బద్వేల్ నుంచి కనెక్ట్ అవుతున్నారు. మేడం యొక్క భర్త రవిశంకర్ రెడ్డి గారి ద్వారా మరి ధ్యాన పరిచయం అయింది ఆవిడకి 2020 సంవత్సరంలో. మరి అప్పటి నుంచి ఆవిడ ధ్యానం చేస్తూ ఉన్నారు. 2021లో భీమవరం వెళ్ళడంతో అక్కడ బాగా కనెక్ట్ అయి అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి నెల 3 రోజులు భీమవరం ఉచిత ధ్యాన శిక్షణ దానికి వెళ్తూ ఉన్నారు మేడం. మొదట్లో స్టూడెంట్ గా వెళ్ళినప్పటికీ ఒక 1 year గడిచేసరికి మరి రాఘవరావు గారి ప్రోత్సాహంతో తను క్లాసులు తీసుకోవడము, 1 day సెషన్స్ చేయడము స్టార్ట్ చేశారు సింధూరా గారు. మరి మేడం ని వెల్కమ్ చేసుకుందాం. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు ద సెషన్. ఓవర్ టు యు మ్యామ్. థ్యాంక్ యూ మేడం. మరి కార్యక్రమం ప్రారంభించే ముందుగా గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, బ్రహ్మర్షి తటవర్తి రాఘరావు సార్కి, బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజలక్ష్మి మేడం గారులకు, మరియు ఈ అవకాశం ఈ రోజు నాకు ఇచ్చినందుకు తిరుమల నాథ మెడిటేషన్ ఛానల్ గ్రూప్ మెంబర్స్ కి, మీ అందరికీ, మరియు ఈ అవకాశం కల్పించిన వాసు సార్కి అందరికీ నమస్కారాలు మరియు ధన్యవాదాలు. మరి ముందుగా నా పరిచయం విషయం, పేరు సింధూరా, మేడం గారు పరిచయం చేశారు. కడప జిల్లా బద్వేల్ అండి. నేను 2020 సంవత్సరంలో తటవర్తి రాఘరావు సార్ యొక్క జూమ్ కార్యక్రమాలు, ఆ సందేశాల్లో సార్ అందించే ఆ సందేశాల సారం, మేడం యొక్క సందేశాలు విని నేను ఈ ధ్యాన మార్గంలో రాగలిగాను. మరి ఈ 6 సంవత్సరాలు అంటే 2020 చివరి నుండి ఈ 2026 ఇప్పటి వరకు మరి సార్ గాని మేడం గాని అందించే సందేశాలు ఎన్నో వినడం జరిగింది. పత్రి సార్తో స్వతహాగా పరిచయం ఏమీ లేనప్పటికీ రాఘరావు సార్ ఎప్పుడు కూడా పత్రి సార్ అందించే సందేశాలను అందిస్తూ ఉంటారు. మరి వాటిని వినడం ద్వారా మరి గురువు యొక్క గొప్పతనం కానీ, మరి సారు ఈ ఆత్మజ్ఞానాన్ని ఎంతలా అందరికీ అంటే అత్యంత సామాన్యులకు కూడా అందేలా చేశారు అన్న విషయం గురించి కానీ తెలిసినప్పుడు నిజంగా చాలా ఆశ్చర్యము మరి ఆనందము కలుగుతూ ఉంటుంది. మరి నేను ఈ మార్గంలోకి రాకముందు చదువుకున్నప్పటికీ కూడా మరి ఇలా చెప్పాలన్నా, ఏదైనా తెలిసిన విషయం మాట్లాడాలన్నా నాకు అంత సాధ్యమయ్యేది కాదు. కానీ సద్గురువులను పొందిన తర్వాత మరి వారు అందించిన ప్రోత్సాహంతో తెలిసినటువంటి విషయాల్ని ఇలా నలుగురితో పంచడం అంటే ఇది ఏదో సరదాగా పంచేది కాదు. ఆత్మజ్ఞానాన్ని పంచడం అది ఎంత ఆనందాన్ని ఇస్తుంది. మరి ఇలాంటివన్నీ కూడా ఒకప్పుడు ఈ జ్ఞానాన్ని పొందడానికి ఏదో అన్నిటినీ వదిలేసి తమకున్నటువంటి వాటన్నింటినీ ఆ భోగాలను, సుఖాలను అన్నింటినీ వదిలేసి ఎక్కడో గురువుల దగ్గరకు వెళ్ళి వాళ్ళకి ఎంతో సేవ చేసుకుంటే తప్పితే, అది కూడా వాళ్ళు ఆ శిష్యులు నచ్చితే తప్పితే బోధించే వాళ్ళు కాదు. కానీ పత్రి సార్ వల్ల, రాఘరావు సార్ ఎప్పుడు ఈ మాట అంటూ ఉంటారు, పత్రి సార్ వల్ల మనందరం ఈ ఆత్మ జ్ఞానాన్ని ఇంత సులభంగా మన ఇంట్లోనే ఉండి నేర్చుకుంటున్నాము అని. ముఖ్యంగా ఈ కరోనా తర్వాత, అంతకుముందు జూమ్ కార్యక్రమాలు అందరికీ తెలియవు. ఇప్పుడు ఈ కరోనా వల్ల
మరీ ఇంట్లోనే మన పనులు మనం చేసుకుంటూ ఆడవాళ్ళు కూడా ఎంతో నేర్చుకుంటున్నారు. అందులో భాగంగా ఈ రోజు నేను రాఘరావు సార్ అందించినటువంటి ఒక సందేశాన్ని ఈ రోజు మీతో పంచుకుంటానండి. మరి ఇక్కడ చెప్పాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఎప్పుడు కూడా సార్ కానీ మేడం కానీ ఒక మాట అంటూ ఉంటారు. మా దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళకి మేము ఏదో ఆ లాభం వస్తుంది ఈ లాభం వస్తుంది అన్నదంటూ చెప్పడం కుదరదు. ఇక్కడ కేవలం ఆత్మజ్ఞానం మాత్రమే మీకు అందించబడుతుంది. ఏదో రోగాలు తగ్గుతాయి, ఆ సమస్య పోతుంది, మీకు ఈ సమస్య నుండి ఉపశమనం వస్తుంది అనే హామీలు అయితే మేము ఇవ్వము. ఇంకా ఇంకొక మాట అంటూ ఉంటారు, భీమవరంలో 23 సంవత్సరముల నుండి సారు ఇచ్చే సారు నిర్వహించే ఆ 3 రోజుల తరగతులకు కూడా నేను వేరే ఏ పేరు మార్చలేదు. కేవలం మొదటి నుండి కూడా నేను పెట్టిన పేరు ఏమిటంటే ఆత్మజ్ఞాన శిక్షణా తరగతులు. ఇక్కడ ఇంకా వేరేదేది దొరకదు. కానీ ఇక్కడ ఆలోచించవలసినటువంటి విషయం ఏమిటంటే, ఈ ధ్యాన మార్గంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఎంతో మంది రకరకాల కారణాలతో వచ్చిండొచ్చు. అంటే మనకి చెప్తారు రోగం తగ్గుతుందో లేకపోతే దాని నుండి బయటపడతావు దీని నుండి బయటపడతావు, కానీ వచ్చిన తర్వాత ఇందులో ఏది ఉత్తమమైనది అని పట్టుకొని దానిని అనుసరించినటువంటి వాళ్ళు గొప్ప వారిగా తయారవుతారు అన్నది నేను ఇక్కడ తెలుసుకోవడం జరిగింది. ఎందుకంటే భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్తారు, ఈ సృష్టిలో అత్యంత పవిత్రమైనది విశిష్టమైనది ఏమిటి అంటే ఆత్మజ్ఞానమే. మరి అటువంటి ఆత్మజ్ఞానాన్ని మనం వదిలేసి నేను దాని నుండి బయటపడ్డాను దీని నుండి బయటపడ్డాను అని కేవలం అక్కడే గనుక మనం ఆగిపోతే పొందవలసిన లాభం పొందలేము అన్నది ఇక్కడ తెలుసుకోవాలి. మరి దాని గురించే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అందులో ఆ ఉపమానం ఏమిటంటే, మరి అమృతం తాగి తృప్తి పొందిన వారికి ఈ ఉపమానం మనం బాగా అర్థం చేసుకోవాలండి. నిజానికి దీంట్లోనే మనకి సమస్త సారము కూడా దాగి ఉంటుంది. అమృతం తాగి తృప్తి పొందిన వారికి ఫలరసాలు కానీ నీటితో కానీ ప్రయోజనం లేదు. అమృతం తాగి తృప్తి పొందిన వారికి ఫలరసాలు కానీ నీటితో కానీ ప్రయోజనం లేదు. అలాగే పరమాత్మ సాక్షాత్కారం అంటే ఆత్మ సాక్షాత్కారం పొందిన వారికి శాస్త్రాలు కానీ ఆత్మ సాక్షాత్కారం పొందిన వారికి శాస్త్రాలు కానీ సత్కర్మలు కానీ ధనంతో కానీ ప్రాపంచికమైన భోగాలతో కానీ ప్రయోజనం లేదు అని ఇక్కడ రాఘరావు సారు ఈ ఉపమానాన్ని చెప్పడం జరిగిందండి. అంటే ఇక్కడ మనం గమనిస్తే అమృతం తాగి తృప్తి పొందిన వారికి ఫలరసాలతో కానీ నీటితో కానీ ప్రయోజనం లేదు అని అన్నారు మొదట. అంటే ఇక్కడ మనం గమనిస్తే ముందు అమృతం గురించి మనకందరికీ తెలిసిందే. అమృతం ఎంత గొప్పదో, అసలు ఆ అమృతం తాగిన వారు ఎంత గొప్పవారో మనం చెప్పుకుంటూ ఉంటాం పురాణ కథల్లో కానీ, మరి ఏదైనా మనము అత్యంత అద్భుతమైన రుచి కలిగినటువంటిది ఏదైనా తాగినప్పుడు అమృతం లాగా ఉంది అన్న విధంగా పోలుస్తూ ఉంటాం. అంటే అది తాగినటువంటి వారికి, ఆ అమృతం తాగినటువంటి వారు అమరత్వాన్ని పొందుతారు, అటువంటి వారు స్వర్గంలో నివసిస్తూ ఉంటారు అన్నది మనం విన్నాం. అంటే అక్కడ నివసించేటటువంటి వారు, అంటే ఆ స్వర్గంలో ఉండేవారు అమృతం తాగుతారు, చాలా గొప్పవారు అన్నది మనం చెప్పుకుంటూ ఉంటాం. సినిమాలు చూసినా లేకపోతే సీరియల్ అంటే ఇట్లాంటి పురాణ కథలకు సంబంధించినటువంటి మనం చూసినప్పుడు తెలిసేది ఏమిటి, అమృతం అంత గొప్పది అని. అయితే దీనికి మనం చూస్తే పురాణ కథల్లో ఈ దేవతలు రాక్షసులు పాల సముద్రాన్ని మదించినప్పుడు చిలికినప్పుడు రకరకాలవి ఎన్నెన్నో పుడతాయి. విషము ఏవో లక్ష్మీదేవి కల్పవరు ఎన్నో పుడతాయి. కానీ మనకు వీళ్ళ
ఆ పాల సముద్రాన్ని వీళ్ళు చిలకడానికి మదించడానికి కారణం ఏమిటి అంటే ఆ అమృతాన్ని పొంది అమరత్వాన్ని సాధించడానికి. మరి ఇక్కడ చివరగా అమృతం వచ్చింది. మరి ఆ అమృతం ఆ భగవంతుడు కూడా దేవతలకే ప్రసాదించడం జరిగింది. అది మనకందరికీ తెలిసినటువంటి విషయమే. ఎందుకు అంటే ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వలేదు అక్కడ ఆయన. కేవలం ఎవరైతే లోకానికి ఉపయోగపడతారో వాళ్ళకే దానిని ఇవ్వడం జరిగింది. అది అంత గొప్పది కాబట్టి ఇక్కడ మనం చూస్తే మరి ఇటు ఈ అమృతం తాగినటువంటి వారు, ఇంత గొప్ప పానీయాన్ని తాగినటువంటి వారు, వీళ్ళకి నీటితో కానీ పలరసాలతో కానీ ఏం ఉపయోగం ఉంటుందండి? మనం గమనిస్తే అవి తీసుకునేది మానవులే. నీళ్లు కానీ ఆ పండ్ల రసాలు కానీ ఏదో మనం శక్తి కోసం తాగుతూ ఉంటాము, అది మనకు అవసరం. కానీ అమృతాన్ని తాగినటువంటి వారికి దీనితో ఏ ప్రయోజనం ఉండదు, వారికి అవసరం కూడా లేదు. మరి ఇక్కడ అదే విధంగా అంటే ఎంతో కష్టపడిన రాక్షసులు కూడా ఎంతో కష్టపడ్డారు, కానీ వాళ్ళకేం దక్కలేదు అది. మరి అదే విధంగా ఆ అమృతం తాగిన వారికి ఫలరసాలు నీళ్లు ఏ విధంగా ప్రయోజనం లేదో, ఉపయోగపడవో, అంటే దాని అవసరం వాళ్ళకి లేదు. అదే విధంగా ఇక్కడ మనం బాగా గమనిస్తే అదే విధంగా ఇక్కడ చాలా హైయెస్ట్ పాయింట్ అండి ఇది. పరమాత్మ సాక్షాత్కారం అంటే పరమాత్మ అంటే ఎవరు? మనకి ప్రతిరోజు ఈ ఆత్మజ్ఞాన సందేశాలు సార్వి మేడంవి వింటే తెలుస్తుంది ఏమిటంటే ఆత్మే పరబ్రహ్మ అని. అంటే ఈ ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి వారికి శాస్త్రాలు చదవడం వల్ల కానీ, లేకపోతే సత్కర్మలు చేయడం వల్ల కానీ, ధనంతో కానీ, ప్రాపంచికమైన భోగాలతో కానీ ప్రయోజనం లేదు అన్నారు. చూడండి, జనరల్ గా మనం ఇక్కడ అసలు ముందు ఆత్మ సాక్షాత్కారం అంటే ఏమిటో తెలుసుకోవాలి, మళ్ళీ వీటి గురించి కూడా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏమంటున్నారంటే ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి వారికి శాస్త్రాలతో కానీ, సత్కర్మలతో కానీ, ధనంతో కానీ, ప్రాపంచికమైన భోగాలతో కానీ పని లేదు, ప్రయోజనం లేదు అని అన్నారు. అంటే జనరల్ గా మనం ఈ లోకంలో బాగా ఈ శాస్త్రాలు చదివినటువంటి వారిని, అంటే దీంట్లోనే మనం ఈ భగవద్గీత కావచ్చు, ఉపనిషత్తులు కావచ్చు, ఈ రామాయణ మహాభారతాలు, ఉపనిషత్తుల వరకు వెళ్ళనక్కర్లేదండి. ఈ భగవద్గీత ఇటువంటి శ్లోకాలు చెప్తూ ఉన్న రామాయణ మహాభారత కథలు గురించి, లేకపోతే ఆ ఘట్టాల గురించి ప్రస్తావించే వాళ్ళను చాలా గొప్ప వాళ్ళుగా మనం పరిగణిస్తూ ఉంటాం. శాస్త్రాల గురించి మాట్లాడుతూ ఉంటే వీళ్ళు చాలా తెలివైన వారు అని చెప్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఈ విషయానికి వచ్చేసరికి ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి వారికి ఇదేమి గొప్ప కాదు. అంటే దాంతో ఇంకా అంతకంటే కూడా వీళ్ళు ఎంతో గొప్పవారు అన్నది తెలుస్తుంది. అంటే జనరల్ గా ఈ సత్కర్మల విషయంలోకి వచ్చేసరికి కూడా మనకి ఏం చెప్తూ ఉంటారంటే రకరకాల పుణ్యకార్యాలు వీటి కింద ప్రస్తావిస్తూ ఉంటారు. అంటే ఈ శాస్త్రాలు చదివిన పండితులు కూడా మనకి ఈ సత్కర్మలు అంటే మీరు ఇటువంటివి చేయడం వల్ల మీరు ఆ లాభం పొందుతారు, అంటే అన్నదానము, వస్త్రదానము, ధనదానము, గోదానము, భూదానము, ఇలా ఎన్నో చెప్తూ ఉంటారు ఈ సత్కర్మల విషయానికి వచ్చేసరికి. లేకపోతే ధనంతో కానీ అన్నారు. అంటే మనం ఎంతో ధనాన్ని సంపాదించాలని జీవితం అంతా ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఒకటి ఎందుకు అంటే తన కుటుంబాన్ని పోషించుకోవడానికి, రెండు ఆ ధనం ఉంటేనే తనకి అన్ని భోగాలు సుఖాలు సమకూరుతాయని, ఇంకా ఆ ధనం వల్లనే
తనకు సమాజంలో గౌరవం ఉంటుంది. ఇది ఎక్కువ ఇప్పుడు అనుకుంటూ ఉంటారు. ధనం లేకపోతే మనల్ని ఎవరు గౌరవిస్తారు, ఎవరు పట్టించుకుంటారు, ధనం మనకి చాలా అవసరం అన్నది అందరూ మాట్లాడతారు. ధనం, ఆ డబ్బు లేకపోతే ఎలాగా, మనం అది కొనాలి, ఇది కొనాలి, మనం అది సంపాదించుకోవాలి, ఇది దీనికోసమే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ వీటి దేని వల్ల కూడా, అంటే శాస్త్రాలు కానీ, సత్కర్మలు కానీ, ధనం కానీ, ప్రాపంచికమైన భోగాలు కానీ, ఇవేవి, అంటే వీటిలో నువ్వు ఎంత పరాకాష్ఠకు నువ్వు ఎంత ఇవి సంపాదించుకున్నా కూడా ఇవన్నీ ఆత్మ సాక్షాత్కారం ముందు అసలు పనిచేయవు అని చెప్తున్నారు. అంటే చూడండి అసలు ఇది ఎలా, ఇటువంటి స్థితి మనం ఎప్పుడు పొందుతాము అన్నది ఇక్కడ తెలుసుకోవాలి. అందుకే ఇక్కడ ఏమిటంటే, ఇంత గొప్ప శ్వాస మీద ధ్యాస ధ్యాన మార్గాన్ని మనకు గురువు గారు, పత్రి గారు అందించారు. మరి అసలు ఈ ధ్యానం మనం చేయడం వల్ల, అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం మనం చేయడం వల్ల మొదటగా మనకేమవుతుందంటే, మనం అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం, ఆహార నియమాలతో కూడినటువంటి సాధన మనం చేయాలండి. మొదటగా చంచలమైనటువంటి మనసు నిశ్చలమవుతుంది. అంటే రకరకాల ఆలోచనలతో ఉండిపోయినటువంటి మనసు, అంటే క్షణానికి ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటుంది మనసు. మరి ఎప్పుడైతే ఆ మనస్సు, అటువంటి మనస్సుని మనం శ్వాస మీద, ఆ ఆలోచనల్ని కట్ చేస్తూ శ్వాస మీద పెడుతూ ఉంటామో దృష్టి, ఆ ధ్యాసను, ఆ నిశ్చలమైన మనస్సు నిర్మలమవుతుంది. ఇంకా సాధన చేసే కొద్దీ అంటే ఆ శుద్ధి అయిన మనస్సు ఇంకా శూన్యమవుతుంది. ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయం ఏమిటంటే, కేవలం ఆలోచనలు లేని స్థితిని పొందినంత మాత్రాన చాలా మంది నేను శూన్య స్థితి పొందాను అని అనుకుంటారు. కానీ ఆలోచనలు లేని స్థితి వేరు, ఆ మనసు శూన్యం అవడం వేరు. ఇవన్నీ మనకు సార్ రాసినటువంటి ధ్యానం అంటే అన్న పుస్తకం చదివినప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. రాఘరావు సార్ రాశారు పుస్తకం. మరి ఆ శూన్యమైన మనస్సు ఇంకా ఆ సాధనను కొనసాగిస్తే, ఇక్కడ స్టేజెస్ కూడా ఇచ్చారండి. మరి అది కూడా మనకు చాలా డీటెయిల్డ్ గా పుస్తకంలో ఇచ్చారు. శూన్యము, పరిశూన్యము, మహాపరిశూన్యము అని ఈ మనస్సు శూన్యమైన స్థితిలో మనం ఆ సాధన చేసే కొద్దీ ఆ స్టేజ్కి వెళ్తాము. మరి అటువంటి మహాపరిశూన్యమైన స్థితిని మనం పొందినప్పుడు ఈ ఆత్మ సాక్షాత్కారం పొందుతాము అన్నది ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఆత్మ సాక్షాత్కారం పొందడం అంటే ఏదో ఒక రూపం మన ముందు కనిపించడం కాదు. చాలా మంది నేనేదో ఒక రూపాన్ని దర్శించాను, నేను ఆ సాక్షాత్కారం పొందాను అని అనుకుంటారు. నిజానికి ఆ పరబ్రహ్మ, పరమాత్మ అసలు నిరాకారుడు, అసలు ఏ రూపము ఉండదు. అసలు రూపాన్ని దర్శించడం అన్నది ఇక్కడ కాదు. ఇక్కడ గురువు గారు ఏం చెప్పడం జరిగిందంటే, ఒక మామిడి పండు మనం తిన్న తర్వాత తీయటి అనుభూతి తిన్నవాడికి తెలుస్తుంది. మామిడి పండు తిన్నవాడికి ఆ తీయటి అనుభూతి తెలుస్తుంది. ఒకవేళ మామిడి పండుని మనం తినకపోతే మనకేం తెలుస్తుంది? ఆ తీయని అనుభూతి తెలీదు. ఇక్కడ పరమాత్మ సాక్షాత్కారము అంటే కూడా అనుభూతి, ఆనందానుభూతి. అంటే ఇక్కడ ఏదో మన కంటి ముందు కనిపించడం అన్నది కాదు. ఆ ఆనందానుభూతిని, ఆ పరమాత్మ సాక్షాత్కారము అంటే ఇక్కడ ఆ అనుభూతిని మనం పొందుతాం. అంటే ఇక్కడ ఒక దైవం లాగా మనం ఆ భగవంతుని లాగా ప్రవర్తిస్తాం ఆ స్థాయి మనకు పెరిగే కొద్దీ. అంతేకాని ఇక్కడ ఏదో ఒక రూపం కనిపించడము, లేకపోతే నేను ఆ రూపాన్ని దర్శించాను, నేను అది పొందాను, ఇది పొందాను అన్నది ఇక్కడ ప్రామాణికం కాదు అన్నది చాలా స్పష్టంగా ఇక్కడ చెప్పడం జరిగిందండి. ఎందుకంటే ఆ భగవంతుడు ఇంద్రియాలకు అతీతమైన వాడండి. ఆయన ఉన్నటువంటి లక్షణాల్లోనే చెప్తారు ఆయన ఆ ఇంద్రియాతీతుడు అనేసి. కంటికి కనపడము, లేకపోతే ఇంకొకటో దర్శించడం, స్పర్శించడం, ఇవన్నీ కాదు. ఆయన ఇంద్రియాలకు అతీతమైన వాడు. మరి ఇటువంటి స్థితి పొందినటువంటి వారికి అసలు దుఃఖం అన్నది వారికి ఆ ఈ పరమాత్మ సాక్షాత్కారము అంటేనే ఆయన లక్షణాల్లో
ఆనంద స్వరూపుడు కాబట్టి అంత ఆనందాన్ని వారు అనుభూతి చెందుతూ ఉంటారు. వీరికి అసలు దుఃఖం అన్నది లేశ మాత్రం కూడా ఉండదు. ఏ మాత్రం దుఃఖం ఉన్నా అసలు ఆ అనుభూతి చెందనట్లే, ఆ పరమాత్మ స్థితిని అనుభూతి మనం పొందనట్లేనండి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇక్కడ మనం కొన్ని పాయింట్లు తెలుసుకోవాల్సినవి. చాలా మంది ఈ ఆలోచనలు లేని స్థితినే సమాధి స్థితి కూడా అని అంటూ ఉంటారు. కొన్ని విషయాలు మనం చాలా డెప్త్ గా మనము లోతుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏమిటంటే, ఒక రమణ మహర్షినే ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. ఆయన మరి ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి, అంటే ఈ ధ్యానమే చేసి, మరి ఆయన పొందిన స్థితి ఏమిటి అంటే ఇదే, ఈ పరమాత్మ ఆ సాక్షాత్కారమే. మరి అటువంటి స్థితిలో ఏమవుతుందంటే, వారికి ఆ బాహ్యంగా ఉండే శరీరానికి ఏం జరిగినా వారు ఏమి పట్టించుకోరు. ఆ ఆనందంలో వారికి ఇవేమి లెక్క రాదు. అందుకే ఆయన్ని అటువంటి సమాధి స్థితిలో ఉన్నప్పుడు, అంటే ఆ పరమాత్మ సాక్షాత్కారం పొందిన స్థితిలో ఉన్నిన్నాడు కాబట్టే మరి ఆయన శరీరానికి ఏవో పురుగులు కుడుతూ ఉన్నా, చెదలు పడుతూ ఉన్నా ఆయన పట్టించుకోకుండా అలాంటి స్థితిలోనే ఉండిపోయినాడు. మరి ఎవరో ఆయన్ని చూసి ఆయన్ని బయటకు తీసుకురావడం జరిగింది. అంటే మరి అంత గొప్పగా ఉంటుందండి ఆ సమాధి స్థితి అన్నది. అంటే ఆ ఆత్మ సాక్షాత్కారం పొందిన స్థితి అన్నది అంత గొప్పగా ఉంటుంది. మనం ఈ ఇంద్రియాలతో, అంటే బాహ్యంగా మనం కనిపించే ఈ ఇంద్రియాలు, కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మము, ఈ కర్మేంద్రియాలు, కాళ్ళు, చేతులు, వాక్కు, ఈ మలద్వారం, మూత్రద్వారం, వీటన్నింటి ద్వారా మనం ఏవో సుఖాలు పొందుతూ మరి ఇవే గొప్పగా భావిస్తూ ఈ భోగాలనే మనం పొందాలని జీవితాంతం తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ వీటన్నింటికి మించింది, అంటే ఇవన్నీ శాశ్వతంగా ఉంటాయా అంటే ఉండవు. వీటి ద్వారా పొందిన సుఖాలు, భోగాలు, ఏవైనా సంతోషము, ఇవన్నీ కొద్దిసేపు మాత్రమే. మళ్ళీ మనం చూడండి, ఇప్పుడు కళ్ళతో ఒక సినిమా చూసాము, బాగా ఆనందంగా ఉంది, మరి అది అయిపోయిన తర్వాత మనకేం లేదు కదా. మళ్ళీ ఏదో మన జీవితంలో జరిగిన దుఃఖకరమైన సంఘటనలు తలుచుకొని బాధపడుతూ ఉంటాం. మంచి మ్యూజిక్ విన్నాము, విన్నంతసేపే, మళ్ళీ ఏదో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనకేవో మన జీవితంలో జరిగినవి గుర్తొచ్చి దుఃఖపడతాం. అలా ఈ ఇంద్రియాలకు సంబంధించినవి ఏవైనా సరే పొందే ఆ సుఖం, సంతోషం కొద్దిసేపే. కానీ ఇక్కడ ఈ శరీరము, మనస్సును దాటి పొందినటువంటి ఆ స్థితి ఏదైతే ఉందో, అంటే ఇక్కడ వీళ్ళు దానికే ఈ పూర్తిగా మనం ఆ మనస్సు స్థితిని దాటాలండి. ఏదో మనము చేసేటటువంటి ఈ కొద్ది సాధనతో కాదు. ఒక రమణ మహర్షి లాగా, ఒక ముమ్మడివరం బాలయోగి లాగా అంతలా చేయగలగాలి. మరి అలా పొందినప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ ఆ ఆత్మతో ఉండగలుగుతాము, ఆత్మానుభూతి పొందగలుగుతాము. మరి ఆ స్థితి ఎలాగుంటుంది అంటే శాశ్వత ఆనందము అని ఇక్కడ యోగులు చెప్పడం జరిగింది అని గురువు గారు ప్రస్తావించారండి. అంటే ఇదేదో ఒక క్షణం ఉండి ఒక క్షణం పోయేది కాదు, శాశ్వతమైన ఆనందము అని చెప్పడం జరిగింది. మరి అది ఆ అనుభూతి పొందినటువంటి వారే దాన్ని చెప్పగలరు కూడా. అంటే ఇది ఇందాక అనుకున్నాం, మామిడికాయ తీయగా ఉంది అంటే ఎవరు తింటారో వాళ్ళే చెప్పగలరు. ఆ మామిడికాయ తీయగా ఉన్న ఆ అనుభూతి తెలుసుకోగలరు, వాళ్ళే దాన్ని వర్ణించగలరు, మిగతా వాళ్ళు వినగలరు అంతే. కానీ సేమ్ అలాగే ఆత్మానుభూతి పొందినటువంటి వారు కూడా మరి దాన్ని అనుభూతి చెందినప్పుడు ఆ ఆనందం ఎలాగుంటుందో తెలుసుకోగలరు అనేది ఇక్కడ అర్థమవుతుందండి. అటువంటి ఆత్మ సాక్షాత్కారం అన్నది ఈ అన్నిటికంటే కూడా చాలా గొప్పది. అంటే ఇక్కడ దేనితో పోల్చారు అంటే, అటువంటి ఆత్మ సాక్షాత్కారాన్ని శాస్త్రాలతో
సత్కర్మలతో, ధనంతో, ప్రాపంచిక భోగాలతో పోల్స్తూ దాన్ని పొందినప్పుడు ఇవన్నీ దానికంటే తక్కువే అని చెప్పడం జరిగింది. మరి అది ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి. అది పొందినటువంటి వారు ఒక ఎంతో గొప్పవారండి. ఒకసారి అన్నారు రాఘరావు సార్, అటువంటి ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి వారే నిజమైన చక్రవర్తులు అనేసి. మనం సామాన్యంగా ఏం చెప్తామంటే ఆ ఈ చరిత్ర గురించో లేకపోతే ఈ రాజుల గురించో ప్రస్తావనలోకి వచ్చినప్పుడు అబ్బా వాళ్ళు చక్రవర్తులు, మహారాజులు, రాజులు ఎన్నో వైభోగాలు అనుభవించారు, వాళ్ళు చాలా గొప్పవారు అనేది అనుకుంటూ ఉంటాం ఎప్పుడైనా అటువంటి కథలను ప్రస్తావించినప్పుడు. కానీ నిజమైన చక్రవర్తులు ఎవరు ఆ భగవంతుని దృష్టిలో అంటే ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి వారే. మరి అటువంటి ఆత్మజ్ఞానం పొంది ఆ అనుభూతి పొందినటువంటి వారే గొప్పవారు కాబట్టి ఆ జ్ఞానం పొందమనే సార్ గాని మేడం గాని ఎప్పుడు ఆ ఆత్మ జ్ఞానం గురించి గాని మీరు ఆత్మ యందే దృష్టి ఉంచండి, ఆత్మ లాభం కోసమే కృషి చేయండి, ఆత్మ కర్మలే చేయండి, ఆత్మ సేవలే చేయండి అని చెప్తూ ఉంటారు అని నేను గురువు గారు మేడం అందించే సందేశాలను బట్టి ఆత్మజ్ఞానం విలువ తెలుసుకోవడం జరిగిందండి. మరి మనం మొదట్లో చెప్పుకున్నాము, భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన లేకపోతే ఉపనిషత్తుల్లో చాలా గొప్ప ఉపనిషత్తు కఠోపనిషత్తు కూడా మరి దానిపైనే సారు కూడా వివరణ రాయడం జరిగింది. యమధర్మరాజు దగ్గరికి నచికేతుడు వెళ్ళినప్పుడు నచికేతుడికి కూడా యమధర్మరాజు ఎన్నో చూపించాడు. నువ్వు అంటే నీకు అది తప్ప ఇంకా ఏదైనా ఇస్తాను నేను వరంగా అంటే, కానీ ఆ బాలుడు, మరి మీరు ఆ బుక్ చదివితే తెలుస్తుంది, కఠోపనిషత్తు రాశారు సారు వివరణ. అంత చిన్న బాలుడు కూడా, వయసులో అంత చిన్న బాలుడు కూడా నాకు ఏ భోగాలు వద్దు, ఆయన ఎన్నో ప్రలోభ పెట్టాడు, నాయనా నీకు ఇవన్నీ ఇస్తాను అని. కానీ ఆ చిన్న పిల్లవాడు వాటికి ఏమీ లొంగకుండా నాకు ఇవేమీ వద్దు, నాకు కావాల్సింది ఆత్మవిద్య అని అన్నాడు. మరి అటువంటి విద్యను మన గురువులు మనకు ప్రసాదించినప్పుడు మరి మనం దాన్ని పట్టుకోగలగాలి అన్నది నాకు అర్థమైంది. మరి మిగతా వాటి కోసం, కోరికల కోసమో లేకపోతే మిగతా వాటి కోసమో మనం ఆశపడకుండా మరి ఏది పొందాలో అది పొందే ప్రయత్నం గనుక మనం చేస్తే మన జన్మను మనం ధన్యం చేసుకుంటాము, ఆ ఆనందాన్ని పొందగలుగుతాము అన్నది ఈ ఉపమానం ద్వారా నేను అర్థం చేసుకున్నానండి. మరి ఇక్కడ నేను ఈ ఉపమానాన్ని తీసుకున్నటువంటి ఉద్దేశం ఏమిటంటే, మరి మన చెప్పుకోవాల్సినటువంటి విషయం, మన దాంట్లో కూడా ఎంతో మంది అక్కడే అంటే కోరికల కోసమో రోగాల కోసమో సమస్యలతో మేము ఈ పొందేశాం చాలు అని అనుకుంటారు. కానీ అంతకంటే గొప్పది ఒకటి ఉంది, అది పొందే ప్రయత్నం చేయండి, తెలుసుకోండి. అటువంటి గురువులు మరి ఎంతో దుర్లభం అండి. ఒక మాట అంటుంటారు మేడము, మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష దర్శనం, ఈ భూమి అంటే ఇవి దుర్లభం అని. అంటే మానవ జన్మ రావడమే కష్టం, వచ్చిన తర్వాత ధ్యానంలోకి రావడం ఇంకా కష్టం, అందున వచ్చిన తర్వాత ఈ ఆత్మజ్ఞానం తెలుసుకోవడం, ఆ సద్గురువులని పొందడం అత్యంత దుర్లభం. మరి అది మన కళ్ళ ముందే మనకు తెలిసినటువంటి మన సొసైటీలోనే ఇంతలా అందించే వాళ్ళని మనం పట్టుకోగలగాలి. కాబట్టి ఆ ఆత్మజ్ఞానం మీద మనం దృష్టి పెడితే గొప్పవారుగా తయారవుతాము అన్నది చెప్పే ఉద్దేశంతో ఈ ఉపమానం ఈ రోజు తీసుకోవడం జరిగిందండి. మరి ఈ రోజు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి మీ అందరికీ ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మరి గురువులకు కూడా ఒకసారి నమస్కారాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి అద్భుతంగా చెప్పారు. శరీర స్థితిలో ఉన్నంత వరకు, శరీర స్పృహ ఉన్నంత వరకు మనము ఆత్మ మరి చేయాలి అని చాలా చక్కగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్, మరి ఎవరైనా మాట్లాడతారా? కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, కొత్త వాళ్ళు ఎవరు లేరండి ఈరోజు క్లాస్లో?